హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రపంచానికే కలవరపెట్టిన ఒక భయంకరమైన న్యాచురల్ డిజాస్టర్ గురించి. సౌత్ అమెరికాలో ఉన్న వెనుజులా దేశంలో 24 రాత్రి ఒక 2 భారీ భూకంపాలు అయితే వచ్చాయి. షాకింగ్ విషయం ఏంటంటే మొదటి భూకంపం అయితే 7.2 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చి అది వచ్చిన కేవలం 39 సెకండ్స్ లోనే రెండో భూకంపం 7.5 మ్యాగ్నిట్యూడ్ తో చాలా పెద్ద భూకంపాలు అయితే ఒకేసారి వచ్చాయి. సైంటిస్టులు దీన్ని ఎర్త్క్వేక్ డబ్లెట్ అని పిలుస్తారు. ఎందుకంటే రెండు పవర్ఫుల్ భూకంపాలు ఒకేసారి వస్తే దీనిని ఎర్త్క్వేక్ డబ్లెట్ అని పిలుస్తారు. రెండు భూకంపాలు ఒకేసారి రావడంతో అక్కడ ఉన్న జనాలు అయితే ఇళ్ల నుంచి ఆఫీసుల నుంచి అందరూ రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అయితే కమ్యూనికేషన్ సిస్టమ్ లేకుండా అంబులెన్స్ తో రెస్క్యూ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అంత ఇంపాక్ట్ఫుల్ గా ఈ భూకంపాలు అయితే ఉన్నాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పటి వరకు 164 పీపుల్స్ అయితే చనిపోయినట్లు చెప్తున్నారు. అండ్ అలాగే 971 మంది గాయపడినట్టు చెప్తున్నారు. ఇదే కాకుండా రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్ అయితే ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు వాళ్ళని జనాల్ని కాపాడడానికి. దీన్ని బట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ భూకంపం ఒక తీవ్రత ఎంత పెద్దగా ఉందో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం వెనుజులా ప్రజలకు మద్దతుగా నిలుస్తుంది. ఇన్సిడెంట్ తర్వాత చాలా దేశాలు అయితే ఆ దేశాన్ని హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ప్రకృతి ముందు మన హ్యూమన్స్ ఒక పవర్ ఎంత చిన్నదో ఇలాంటి డిజాస్టర్లు జరిగేటప్పుడు చాలా క్లియర్ గా అర్థమవుతుంది కదా. వెనుజులా ప్రజలు ఇన్సిడెంట్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని మనం అందరం ప్రార్థిద్దాం. ఈ వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.